హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అభిరామ్, ఎపిసోడ్ 32. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదా. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అను, నీకు అభికి ఏదైనా గొడవ జరిగితే ఇలా అర్ధరాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోవడమేనా? నీకేదైనా అయితే చదువుకుంటున్నావు, ఆ మాత్రం ఆలోచించాలి కదా అంది నర్మద అను వైపు కొంచెం కోపంగా చూస్తూ. చాలేవే, వాడేం చేశాడో ఏమో, లేకపోతే ఆ పిల్ల మాత్రం అలా అర్ధరాత్రి బయటికి వెళ్తుందా? నువ్వు ఏదైనా అనాలి అనుకుంటే నీ ముద్దుల కొడుకు అభిరామ్ని అనుకో, అంతేకాని పాపం అను ఏం చేసింది అన్నాడు నరేంద్ర. కాలేజ్లో అంత స్ట్రిక్ట్గా ఉండే నరేంద్ర సార్ తన గురించి అలా మాట్లాడుతుంటే నమ్మలేనట్టు చూస్తోంది అను. తింగరబుచ్చి, బుర్ర పని చేయలేదా నీకు? మార్నింగ్ వెళ్ళేదానివి కదా, అంతగా అమ్మ వాళ్ళని చూడాలనిపిస్తే ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు బయటికి వెళ్ళిపోవడమేనా మెంటల్ అంది జున్ను. సారీ, మిమ్మల్ని అందరినీ బాగా కంగారు పెట్టాను, ఇంకెప్పుడు అలా చెయ్యను అంది అను కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ. ఒరే అభి, హాస్పిటల్ బిల్ కట్టి నువ్వు చిన్నగారా, మేము అనుని ఇంటికి తీసుకువెళ్తాం అంది నర్మద. అమ్మా, ఆల్రెడీ హాస్పిటల్ బిల్ కట్టేశాను, అను వాళ్ళ ఇంటికి వెళ్తాను అంటోంది అన్నాడు అభి. అదేంటి, మన ఇంటికి రాదా? ఏ అను, నీకు ఇంకా అభిరామ్ మీద కోపం తగ్గలేదా? నైట్ అంతా నీకోసం చాలా కంగారు పడ్డాడు, ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండలేదు తెలుసా, రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాడు. వాడి మీద నీకు కోపం ఎందుకమ్మా అంది నర్మద జాలిగా తన కొడుకు అభిరామ్ వైపు చూస్తూ. అమ్మా ఆగవే నువ్వు, తను పర్మనెంట్గా రాను అని అనట్లేదు, ప్రస్తుతం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అంటోంది, తర్వాత తీరిగ్గా వస్తుందిలే అన్నాడు అభి. సరే మీ ఇష్టం అను, జాగ్రత్త, మందులు అవి జాగ్రత్తగా వేసుకో, నైట్ కాల్ చేయి అంది నర్మద. ఓకే ఆంటీ. అందరికీ బాయ్ చెప్పి అభిరామ్తో సహా ఇంటికి బయలుదేరింది అను. అను, ఇప్పుడు నువ్వు నన్ను ఇష్టపడుతున్నట్లే కదా అన్నాడు అభిరామ్ బైక్ డ్రైవ్ చేస్తూ. అసలు ఆ డౌట్ ఎందుకు సార్, మీకు క్లారిటీ లేదా నా విషయంలో నవ్వుతూ అంది అను. మరెందుకు, కనీసం నా భుజం మీద కూడా చెయ్యి వేయట్లేదు, దూరంగా కూర్చున్నావు, ఇష్టం ఉంటే ఇలా దూరంగా ఉంటారా అడిగాడు అభిరామ్. రోడ్ల మీద ఎంతమంది ఉన్నారో చూడండి సార్, అందరూ చూస్తారు కదా, పైగా ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ మా నాన్నకి బాగా తెలుసు, నా గురించి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారనుకోండి దెబ్బలు తినాల్సి వస్తుంది, అందుకు కారణమైన మీతో ఫైట్ చేయాల్సి వస్తుంది. ఎందుకు సార్ ఇదంతా, అవసరమా? పెళ్లి చేసుకుందామంటున్నారు కదా, అప్పుడు మీరు నన్ను దూరంగా ఉండమన్నా నేను అస్సలు ఉండను అంది అను. అవునా, నిజమా? అయితే పెళ్లికి త్వరగా ముహూర్తాలు పెట్టించాలి అనన్య వైపు సైడ్ మిర్రర్లో నుంచి రొమాంటిక్గా చూస్తూ అన్నాడు అభి. సార్, నేను మీకు దగ్గరగా మాత్రమే ఉంటాను అన్నాను, నా చదువు కంప్లీట్ అయ్యేంత వరకు మనం కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తేనే మంచిది, అప్పుడే నేను చదవగలను అంది అను. అంతే అంటావా, తప్పదా? ఏంటి సార్ మీరు నా కోసం కొన్ని రోజులు దూరంగా ఉండలేరా, చదువు అటకెక్కించమంటారా పోనీ అడిగింది అను. అమ్మో వద్దు, చదువుకోవాలి అంటే మీరు దూరంగా ఉండాలి మరి నవ్వుతూ అంది అను. అను, ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళగానే పెళ్లి గురించి మాట్లాడనా, త్వరగా ముహూర్తాలు పెట్టించమని చెప్పనా? ఏంటి సార్ మీరు, ఇప్పుడు నా తలకి ఇంత పెద్ద దెబ్బ తగిలింది, ఇది చూసి మా అమ్మ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలుసా, ఫస్ట్ అది ఆలోచించకుండా పెళ్ళి అంటారేమిటి, వాళ్ళు మా అనుకి ఎలా దెబ్బ తగిలింది అని అడిగితే మీరు ఏం చెప్తారు అంది అను. ఏం చెప్పమంటావు, నువ్వు చేసిందే చెప్తాను, అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్ళిపోయావని, ఆ రౌడీలు తోసేస్తే దెబ్బ తగిలిందని చెప్తాను. మీ మాటలు విన్న మరుక్షణం మా బామ్మ పెద్ద లాయర్ లాగా మిమ్మల్ని పాయింట్ల మీద పాయింట్లు అడుగుతుంది, మా అను అంత అర్ధరాత్రి ఎందుకు బయటికి వెళ్ళాల్సి వచ్చింది అని అడిగితే ఏం చెప్తారు అడిగింది అను. ఓకే, నేను కొట్టానని నిజం చెప్పేస్తాను అన్నాడు అభిరామ్. అప్పుడు చాలా పెద్ద గొడవ జరుగుతుంది,
పెళ్ళికి ముందే పిల్లని ఇలా కొట్టాడు, పెళ్ళయ్యాక ఏం చేస్తాడో ఏమో. ఇలాంటి పిల్లాడికి మన పిల్లని ఇవ్వొద్దు అంటూ మా బామ్మ సూర్యకాంతం లెవెల్లో పెద్ద పెద్ద డైలాగులు చెబుతుంది. అది విని మా డాడీ ఎలా రియాక్ట్ అవుతారో అమ్మో ఆలోచిస్తేనే భయం వేస్తోంది అంది అను. సో ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నిజం చెప్పనా వద్దా? ఒకవేళ మీ అమ్మ వాళ్ళు ఈ అబ్బాయి నీకు వద్దు అంటే నన్ను మర్చిపోతావా? లేకపోతే మీ అమ్మ వాళ్ళు చూపించిన సంబంధం చేసుకుంటావా? సీరియస్గా అన్నాడు అభి. మరేం చేయను సార్, అమ్మ వాళ్ళు బలవంతం చేస్తే చేసుకోక తప్పదు కదా అంది అను తనలో తానే నవ్వుకుంటూ. అనన్య మాటలు విని సడన్ బ్రేక్ వేశాడు అభి. అప్పటి వరకు దూరంగా కూర్చున్న అనన్య ఒక్కసారిగా అభిరామ్ పైన పడింది. అను, ఏంటి అంటున్నావు? నన్ను వదిలేసి ఇంకొకరిని చేసుకుంటావా? సీరియస్గా అడిగాడు అభిరామ్. ఏంటి సార్ మీరు ఇలా సడన్ బ్రేక్ వేస్తే పడిపోతాను నేను. ట్రాఫిక్లో ఆపేశారు, ముందు పదండి సార్ అంది అను. నువ్వు చెప్పు, ఇంట్లో ఏమైనా గొడవ జరిగితే నువ్వు మీ అమ్మ వాళ్ళకి సపోర్ట్ చేసి నన్ను వదిలేస్తావా అడిగాడు అభి. అబ్బా ఏంటి సార్ మీరు, ఇదే మీ ఇంట్లో గొడవ జరిగితే మీరేం చేస్తారు అడిగింది అను. నేను మా అమ్మ వాళ్ళు ఒప్పుకునే వరకు వెయిట్ చేస్తానను. వేరొక అమ్మాయినైతే అస్సలు చూడను. నిన్ను తప్ప నా లైఫ్లో ఇంకొకరిని ఊహించుకోలేను అన్నాడు అభిరామ్ చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతూ. నేను కూడా అంతే సార్, ఏదో సరదాగా అన్నాను. చిన్న మాటకి మీరు ఇంతలాగా ఎందుకు సీరియస్ అవుతున్నారు అంది అను. అను, ఇది చిన్న విషయం కాదు. మనసుకు నచ్చిన వారిని దూరం చేసుకోవడం చిన్న విషయమా? లైఫ్ లాంగ్ ఒకరి కోసం ఒకరం బాధపడుతూనే ఉంటాము. ఒకవేళ నిజంగా అలాంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనమిద్దరం కలిసి మాట్లాడుకుని ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుకుదాము. అంతేకాని ఇలాంటి పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకుంటే మాత్రం నువ్వు పెళ్లి పీటల మీద ఉన్నా సరే వచ్చి చంప పగల కొడతాను అన్నాడు అభి. అమ్మో వద్దు సార్, నేనేదో సరదాగా అంటే ఇంత సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. మీతో కొంచెం కష్టమే అంది అను. కష్టమో నష్టమో నువ్వు నాకు ఓకే చెప్పేశాక ఇంకా అవన్నీ ఆలోచించకూడదు అన్నాడు అభి. అయినా అదేంటి సార్, ఇందాకే కదా హాస్పిటల్లో ఇంకెప్పుడు నిన్ను కొట్టను అను అన్నారు. అప్పుడే ఇలా మాట మార్చేస్తున్నారు. అంటే ఇందాక మీరు నాతో చెప్పిందంతా అబద్ధమే కదా అంది అను. అను, నువ్వు కోతి చేష్టలు చేయకుండా ఉంటే నేనెందుకు కొడతాను? నువ్వన్న మాటలకే కదా నేను ఇలా రియాక్ట్ అయ్యాను. లవ్ జర్నీ మొదలుపెట్టి ఇంకా 1 డే కూడా కాలేదు, అప్పుడే మరొకడితో పెళ్లి చేసుకుంటా అంటుంటే నాకెలా ఉంటుంది? కొట్టాలని అనిపించదా అన్నాడు అభి. అభి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి కిలకిలా నవ్వుతూ, మీకు నేనంటే ఎంత ఇష్టం సార్, మిమ్మల్ని ఇలా ఉడికిస్తుంటే చాలా బాగుంది, మీరు అలా ఉడుక్కుంటూ ఉంటే భలే ముద్దొస్తున్నారు అంది అను. అవునా, అయితే ఒక ముద్దు ఇవ్వచ్చుగా. అబ్బచ్చా, ఇంకా దానికి చాలా టైం ఉంది. అను, నీలో కలిగే ఫీలింగ్స్ని అలా ఆపేసుకోకూడదు, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది అన్నాడు అభి. ఏంటి సార్, బాగా అనుభవం ఉన్నట్టు మాట్లాడుతున్నారు? డౌట్గా అభి వైపు చూస్తూ అడిగింది అను. నీ దగ్గర దాపరికం ఎందుకనో, నాలో కలిగే ఫీలింగ్స్ నీతోనే చెప్తాను. మీ అక్క పెళ్ళిలో నువ్వు లంగా ఓని వేసుకున్నావు చూడు, అప్పుడు నాకు నిజంగా నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపించింది. ఆ రోజు నైట్ బయటికి వెళ్దాం రా అని కూడా చెప్పాను కదా, మర్చిపోయావా? అమ్మ బాబోయ్, నిజమా? అవును చెప్పారు. అయితే ఆ రోజు నైట్ నేను మీతో బయటికి వచ్చినట్లయితే ముద్దు పెట్టేవాళ్ళ అంది అను షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ. అను, యాక్చువల్లీ ఆ రోజు నేను నిన్ను ప్రపోజ్ చేద్దామనుకున్నాను, నువ్వు ఒప్పుకుంటే కిస్ చేద్దామనుకున్నాను. ఇలా ఇద్దరు రొమాంటిక్ టాకింగ్ చేస్తూ చంద్రకాంత్ ఇంటికి చేరుకున్నారు. అను, నేను బైక్ పార్క్ చేసి వస్తాను, నువ్వు లోపలికి పదా అన్నాడు అభి. అలాగే అంటూ అను లోపలికి వెళ్తుంటే అను 1 మినిట్ అని వెనక్కి పిలిచాడు. అను వెనక్కి తిరిగి వచ్చి ఏంటి సార్ అంది. ఏమీ లేదు, ఇందాక నువ్వు ఏదేదో మాట్లాడి నన్ను కన్ఫ్యూజ్ చేసేసావు. ఇప్పుడు ఇంట్లో నేను జరిగింది జరిగినట్టు చెప్తే ఏమీ గొడవ జరగదు కదా. ఏమీ జరగదులేండి, నాది కూడా తప్పు ఉంది కదా. కానీ నాది మాత్రమే తప్పు కాదు, మీరు ఆ శ్వేత మాటను నమ్మి నన్ను కొట్టారు, అది కరెక్ట్ కాదు కదా. శ్వేత మీ స్నేహాన్ని మాత్రమే కోరుకోవట్లేదు, అది మీకు కూడా తెలుసు కదా.
అంది అను. అను, నాకు నువ్వు ఒక 1 వీక్ టైం ఇవ్వు. ఆ రంగగాడు ఎక్కడ ఉన్నా పట్టుకుంటాను. వాడి చేత నిజం బయట పెట్టిస్తాను. వాడు ఎందుకు అబద్ధమాడుతున్నాడో నాకు తెలియట్లేదు అన్నాడు అభి. మీకు చెప్తే అర్థం కావట్లేదు. ఇదంతా చేస్తోంది శ్వేత. మీకు నా మీద నమ్మకం లేదు కదూ అంది అను కోపంగా లోపలికి వెళ్తూ. అను, అభిరామ్ అనన్య చెయ్యి పట్టుకున్నాడు. వదలండి, నా మీద మీకు నమ్మకం లేదు కదా. నేను చెప్పేది ఏదీ మీరు నమ్మరు. మీ ఫ్రెండ్ని మాత్రమే నమ్ముతారు. ఇంక నాతో మాటలెందుకు? మీరు తనతోనే మాట్లాడుకోండి. అను, శ్వేత నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. తనది మరీ ఇంత చీప్ క్యారెక్టర్ అంటే నిజంగానే నేను నమ్మలేకపోతున్నాను. అందుకనే రంగాని పట్టుకుని నిజం ఏంటో తెలుసుకుంటాను కదా. నువ్వు చెప్పింది నిజమైతే ఇంక అసలు నేను లైఫ్ లాంగ్ శ్వేత మొహం చూడను అన్నాడు అభి. నాకు మీ స్నేహాన్ని విడగొట్టాలని ఏమీ లేదు. మీరు తన స్నేహం వదులుకోవడం కూడా నాకేమీ ఇష్టం కాదు. కానీ శ్వేత వల్ల మనిద్దరి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది. శ్వేత మీకు దగ్గరవ్వడానికి ఏదైనా చేస్తుంది. సరే, 1 వీక్ టైం అడుగుతున్నారు కదా. మీరు ఎంక్వైరీ చేసి మరీ తెలుసుకోండి. అప్పుడైనా మీకు క్లారిటీ వస్తుందేమో అంది అను. సరే, నువ్విప్పుడు మీ ఇంట్లో ఉంటావు, నేనేమో మా ఇంట్లో ఉంటాను. ఇద్దరం కలుసుకోవాలంటే ఎలా అడిగాడు అభి. ఏముంది సార్, ఎలాగో రోజు కాలేజ్కి వస్తాను కదా, అప్పుడే కలిసి మాట్లాడుకుందాము. మరి ట్యూషన్కి మా ఇంటికి రావా? లేదు సార్, రాను. ఆన్లైన్ క్లాస్ చెప్పండి. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళారు. హాల్లో కూర్చుని టీవీ చూస్తున్న గాయత్రమ్మ డోర్ చప్పుడు కావడంతో వెనక్కి తిరిగి చూసింది. ఇదేంటే ఉన్నట్టుండి వచ్చేశావు అంటూ మనవరాలిని ఎగాదిగా చూసింది. పర్వాలేదు, కొంచెం బొద్దుగా తయారయ్యావు. ఆ ఇంటి నీళ్లు వంట పట్టినట్టున్నాయి. ఏంటే తలకి ఆ దెబ్బ? నీ కోతి చేష్టలు ఇంకా తగ్గలేదు. చెట్టెక్కి దూకావా ఏంటి? ఏ అబ్బాయి, మీ ఇంట్లో జామ చెట్టు ఏమైనా ఉందా అంది గాయత్రమ్మ. అభిరామ్ గాయత్రమ్మ మాటలు విని అనన్య వైపు చూస్తూ పకపక నవ్వుతున్నాడు. అభిరామ్ నవ్వుతూ ఉంటే అభిరామ్ వైపు కోపంగా చూసి గాయత్రమ్మ వైపు చిరాకుగా చూస్తూ, ఎహే, నువ్వు అడ్డు తప్పుకో. ఇలా నేను వచ్చానో లేదో అప్పుడే నస మొదలు పెట్టేశావు. ఏ బామ్మ అయినా ఇలా మాట్లాడుతుందా? అయ్యో, అదేంటే అలా చిక్కిపోయావు అంటారు, కానీ నీలాగా బొద్దుగా తయారయ్యావు ఏమిటి అని అనరు. పైగా నా తలకి దెబ్బ తగిలితే అయ్యో అనకుండా చెట్టెక్కి దూకావా అని అడుగుతున్నావు అని విసుక్కుంటూ లోపలికి వెళ్ళింది ఆనో. అప్పుడే అలేఖ్య అనన్యకి ఎదురు వచ్చింది. తన 2 చేతుల్లో 2 చాక్లెట్స్ ఉన్నాయి. నిన్ను చాక్లెట్స్ తినొద్దని చెప్పానా? ఇటివ్వు అంటూ అలేఖ్య చేతుల్లో నుంచి చాక్లెట్స్ లాక్కుంది ఆనో. అక్క, నా చాక్లెట్స్ నాకివ్వు. ఎప్పుడు చూడు నేను తినేవన్నీ లాక్కుంటూ ఉంటావు. అసలు నువ్వెందుకు వచ్చావు అంది అలేఖ్య. నోరు మూసుకుని పో, లేదంటే నాన్నని పిలిచి నువ్వు చాక్లెట్స్ తింటున్నావని చెప్తాను అంది అను. హాయ్ ఫ్రెండ్ అంది అలేఖ్య అభిరామ్ వైపు చూస్తూ. హాయ్ అలేఖ్య, ఎలా చదువుతున్నావు అడిగాడు అభిరామ్. పర్వాలేదు, మా అను అక్క కన్నా నేను బాగానే చదువుతాను. మీ అక్క నీతో చాలా స్ట్రిక్ట్గా ఉంటుందేమో కదా. నువ్వంటే చాలా ప్రేమ అనుకుంటా. చాక్లెట్స్ తినొద్దని హెల్త్ గురించి కేర్ తీసుకుంటోంది అన్నాడు అభిరామ్. దాని మొహం, అలా ఏమీ కాదు. నా దగ్గర చాక్లెట్స్ లాక్కుని అది తింటుంది. కావాలంటే నా త్వర చూపిస్తాను అంది అలేఖ్య. పర్వాలేదులే, నువ్వు చెప్పింది నమ్ముతున్నాను అన్నాడు అభిరామ్ నవ్వుతూ. అయినా ఫ్రెండ్, మా అక్కని ఎందుకు తీసుకువచ్చావు? ఇప్పటి నుంచి నాకు దానికి గొడవలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి దానికి పోటీ వచ్చేస్తుంది అంది అలేఖ్య. త్వరలో మా ఇంటికి తీసుకువెళ్ళిపోతాను నవ్వుతూ అన్నాడు అభిరామ్. అనన్య వంటింట్లో పనిచేస్తున్న గంగ దగ్గరికి వెళ్ళింది. అమ్మా అని పిలుపు వినగానే గంగ అనన్య వైపు చూసింది. అను, ఎప్పుడొచ్చావే? అయ్యో, తలకేమైందే అంటూ చేతిలో పని అక్కడే ఆపేసి గబగబా కూతురు దగ్గరికి వచ్చింది గంగ. పడిపోయానమ్మా. అయ్యో, చూసుకోకర్లేదు. పడితే ఇంత పెద్ద దెబ్బ తగిలిందా? ఎప్పుడు తగిలింది? మాకు ఫోన్ చేసి చెప్పనైనా చెప్పలేదు కంగారు పడుతూ అంది గంగ. అమ్మా, నాన్న ఎక్కడున్నారు? ఆఫీస్కి రెడీ అవుతున్నారు. ఇప్పుడు నిన్ను ఇలా చూస్తే ఖచ్చితంగా చివాట్లు తప్పవు. ఆడపిల్లవి, కాస్త కాలు కుదురుగా ఉంచుకోకూడదు? తలకి చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. ఇంకా నయం, లేచిన వేళ మంచిది. అదే ఏ కనతకో తగిలి ఉంటే అంది గంగ కొంచెం కంగారు పడుతూ కూతురిని మందలిస్తూ.
అబ్బా అమ్మ, నాకు తగిలింది చిన్న దెబ్బే, కానీ డాక్టర్ ఇంత పెద్ద కట్టు కట్టాడు. అంతే, కంగారు పడకు అంది అను. గంగా, త్వరగా టిఫిన్ పెట్టు, నాకు ఆఫీస్ టైం అవుతోంది. చంద్రకాంత్ వాయిస్. అనన్య టిఫిన్ తీసుకువెళ్ళి చంద్రకాంత్కి ఇచ్చింది. అను, నువ్వెప్పుడొచ్చావమ్మా? ఇంత ఉదయాన్నే వచ్చేసావా? అరే, తలకేమైంది? లేచి అనన్యని పరీక్షగా చూస్తూ అన్నాడు చంద్రకాంత్. ఇంకేమవుతుందిరా, దాని గురించి నీకు తెలీదా ఏంటి? ఏ చెట్టో పుట్టో ఎక్కి దూకి ఉంటుంది. చిన్నప్పటి నుంచి దాని కోతి చేష్టలు చూస్తూనే ఉన్నాం కదా, ఒక్కచోట కుదురుగా కూర్చోదు అంది గాయత్రమ్మ చంద్రకాంత్తో. అబ్బా బామ్మ, ప్రతి దానికి నేను ఉన్నానని మాట్లాడుకు. నన్ను తిట్టడమే పనా ఏంటి నీకు అంది అను. అను, ఏంటి పెద్దవాళ్ళతో అలా మాట్లాడొచ్చా? సీరియస్ అయ్యాడు చంద్రకాంత్. అనన్య ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా నుంచుంది. నాన్న, నాతో పాటు అభిసార్ కూడా వచ్చారు. 1 నిమిషం తర్వాత చంద్రకాంత్తో చెప్పింది అను. సరే, నేను అభిరామ్తో మాట్లాడతాను. నీకు ఇంత పెద్ద దెబ్బ ఎలా తగిలింది? అసలు ఏం జరిగింది? ఇంత ఉదయాన్నే ఎందుకు వచ్చావు? అనన్య వైపు సూటిగా చూస్తూ అడిగాడు చంద్రకాంత్. అంకుల్, జరిగిందంతా నేను మీకు క్లియర్గా చెప్తాను. కొంచెం మీతో ఆంటీతో పర్సనల్గా మాట్లాడాలి. అప్పుడే లోపలికి వస్తూ అన్నాడు అభిరామ్. హాయ్ జున్ను. అను, అభి సార్ ఎక్కడ కనిపించట్లేదు? హాస్పిటల్ అంతా తిరుగుతూ జున్ను దగ్గరికి వచ్చి అడిగాడు మనోజ్. అను వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అయినా నువ్వు మాతోనే వచ్చావు కదా, అనుని చూడకుండా ఉన్నట్లుండి మాయమైపోయావు. ఎక్కడికి వెళ్ళావు అడిగింది జున్ను. నేను మాయమైపోవడం కాదు, మీరే మాయమైపోయారు. వెతకలేక చచ్చాను. ఇంత పెద్ద హాస్పిటల్లో ఏ రూమ్లోకి వెళ్ళారో ఏంటో కూడా తెలీదు. థ్యాంక్ గాడ్ కనిపించావు అన్నాడు మనోజ్. సరే, కనిపించాం కదా, పద వెళ్దాం ఇంటికి అంది జున్ను. లేదు జున్ను, నేను కూడా మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాను. మావయ్య వాళ్ళని చూసి చాలా రోజులైంది. మీరు ఇంటికి వెళ్ళండి జున్ను వాళ్ళకి చెప్పి తాను కూడా చంద్రకాంత్ ఇంటికి బయలుదేరాడు మనోజ్. అసలేం జరిగింది? అందరం కలిసి సినిమాకి వెళ్ళాం. ఈ శ్వేత వచ్చి ఏం గొడవ పెట్టింది? అసలు అను ఎందుకు బయటకు వెళ్ళింది? తనకి తలకి దెబ్బ తగలడం ఏమిటి? ఈ రౌడీలంతా ఎవరు అని తనలో తానే ఆలోచిస్తూ హాస్పిటల్ బయటికి నడిచాడు మనోజ్. అంకుల్, మీతో ఆంటీతో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. జరిగింది మొత్తం క్లారిటీగా చెప్తాను అన్నాడు అభిరామ్ లోపలికి వస్తూ. సరే అభి, పద పైకి వెళ్దాం, నా రూమ్లో కూర్చుని మాట్లాడుకుందాం అంటూ చంద్రకాంత్ తనతో పాటు అభిరామ్ని పైకి తీసుకువెళ్ళాడు. గంగా అభిరామ్కి చంద్రకాంత్కి ఇద్దరికీ కాఫీ తీసుకుని వచ్చింది. ఏదో చెప్పబోతున్న అభిని ఆపుతూ, ముందు కాఫీ తాగబి, చల్లారిపోతుంది అన్నాడు చంద్రకాంత్. అభి ఎదురు చెప్పకుండా సైలెంట్గా కాఫీ తాగి, ఆంటీ మీరు కూడా కూర్చోండి, మీతో కూడా మాట్లాడాలి. అభిరామ్ మాట విని భర్త వైపు అభిరామ్ వైపు మార్చి మార్చి అయోమయంగా చూస్తూ సైలెంట్గా కూర్చుంది గంగా. అయ్యో బాబోయ్, అభి సార్ పైకి వెళ్ళి జరిగింది మొత్తం చెప్తే మా డాడీ రియాక్షన్ ఎలా ఉంటుంది? నేను ముందే చెప్పాల్సింది, చెప్పొద్దు అని. నా వెంట రౌడీలు పడ్డారని మా డాడీకి తెలిస్తే నార్మల్గా ఊరుకుంటారా? చదువు వద్దు, ఏమీ వద్దు, ఇంట్లో కూర్చో అంటారేమో. అసలు నేను గడప దాటి బయటికి వెళ్తే చాలు, ఎక్కడికి వెళ్ళావు, ఇంతసేపేంటి అంటూ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తారు. ఇప్పుడు ఈ విషయం సీరియస్గా తీసుకుంటే ఖచ్చితంగా నన్ను బయటికి పంపించడం మానేస్తారు. ఇంట్లోనే ప్రైవేట్గా చదివించినా చదివిస్తారు. అప్పుడు నా ఫ్రీడమ్ మొత్తం పోయినట్టే. ఫ్రెండ్స్తో కనీసం మాట్లాడడానికి కూడా ఉండదు. నేను ఒక్కదాన్నే కూర్చుని చదువుకుంటూ, బాబోయ్ నా వల్ల కాదు. ఒకవేళ కాలేజీకి వెళ్తానని నేను గోల చేసినా ఒక్కదాన్నే పంపించరు. సెక్యూరిటీ గార్డ్లాగా నా కూడా వస్తారు అనుకుంటూ ఫాస్ట్గా తన రూమ్లోకి వెళ్ళి తన ఫోన్ తీసుకుని అభిరామ్కి మెసేజ్ చేసింది అను. జరిగింది మొత్తం మా డాడీ వాళ్ళకు చెప్పొద్దు. చెప్తే రేపటి నుంచి నన్ను కాలేజీకి పంపించడానికి కూడా వాళ్ళు భయపడతారు. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయండి సార్ అని మెసేజ్ చేసింది అను. అనన్య మెసేజ్ చూసి రిప్లై ఇస్తున్నాడు అభి. అను, నా ముందు మీ డాడీ ఉన్నారు. నువ్వు ఇలా మెసేజ్ చేస్తున్నావని వాళ్ళకి తెలిస్తే బాగోదు. ఏదైనా మాట్లాడాలి అంటే డైరెక్ట్గా వచ్చి మాట్లాడు. అయినా అంకుల్ వాళ్ళతో నేను అబద్ధం చెప్పదలుచుకోలేదు. మనమిద్దరం ఆల్రెడీ బయట మాట్లాడుకునే వచ్చాం కదా. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఇద్దరం కలిసి ఫేస్ చేద్దామని. జరిగిన దాంట్లో నా తప్పు కానీ నీ తప్పు కానీ ఏమీ లేదు. భయపడవలసిన అవసరం అంతకంటే లేదు.
క్లియర్గా మెసేజ్ చేశాడు అభి. అభి, ఏదో మాట్లాడాలన్నావు అడిగాడు చంద్రకాంత్ మెసేజ్ చేస్తున్న అభిరామ్ వైపు చూస్తూ. అభిరామ్ ఒంటి మీద తగిలిన గాయాలని గమనిస్తూ. అభిరామ్ ఒంటి మీద గాయాలను గంగ కూడా గమనించింది. తన గాయాల గురించి గంగ ఏదో మాట్లాడబోతుంటే మాట్లాడవద్దని చంద్రకాంత్ చేతితోనే ఆపేశాడు. జరిగేదంతా సైలెంట్గా చూస్తోంది గంగ. అవునంకుల్ అని అంటూ కొంచెం తడబడుతూ ఫోన్ పాకెట్లో పెట్టుకుని కొంచెం గట్టిగా బ్రీత్ తీసుకుని, అంకుల్, చిన్నప్పుడు అను ఏదైనా తప్పు చేస్తే మీరు ఏం చేసేవాళ్ళు అడిగాడు అభిరామ్. పేరెంట్స్ ఎవరైనా పిల్లలు తప్పు చేస్తే ఏం చేస్తారు అవి? తిట్టడమో కొట్టడమో చేస్తారు కదా. అది కూడా వాళ్ళ మీద కోపంతో కాదు, భయం ఉండాలని, ఇంకొకసారి ఆ తప్పు చేయకుండా ఉంటారని, చేసే తప్పుని బట్టి పనిష్మెంట్ ఇచ్చేవాడిని అన్నాడు చంద్రకాంత్. అంకుల్, అనుని మా ఇంటికి పంపించారు అంటే మా మీద చాలా నమ్మకం ఉంచి మీరు చూసుకున్నట్టే మేము కూడా చూస్తామని నమ్మారు కదా అన్నాడు అభి. అవునభి, నమ్మాను. అందుకనే కదా మా అమ్మాయి మీ ఇంట్లో ఉన్న నిర్భయంగా ఇక్కడ ఉండగలుగుతున్నాను. అయినా ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు? స్ట్రైట్గా విషయం చెప్పు అన్నాడు చంద్రకాంత్. చెప్తాను అంకుల్. ఫస్ట్ నేను అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పండి ప్లీజ్. మీ అమ్మాయి మా ఇంట్లో ఉంది కనుక తన యోగక్షేమాలని చూసుకోవాల్సింది మేమే కదా. అవునభి, అంతే కదా అన్నాడు చంద్రకాంత్. తను ఏ తప్పు చేసినా మందలించవలసింది కూడా మేమే కదా అంకుల్. తన తప్పుని తప్పు అని చెప్పడం తప్పు కాదుగా అన్నాడు అభిరామ్. కాదభి, ఎవ్వరు తప్పు చేసినా సరే ఫేస్ టు ఫేస్ చెప్పడమే మంచి పద్ధతి. ఇంతకీ అను ఏదైనా తప్పు చేసిందా అడిగాడు చంద్రకాంత్. అంకుల్, నేననుకుంటే ఈ విషయాన్ని మీ దగ్గర దాచగలను. కానీ నాకు మీ దగ్గర ఏ విషయమూ దాచడం ఇష్టం లేదు. జరిగింది మొత్తం మీకు క్లారిటీగా చెప్తాను, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అన్నాడు అభిరామ్. అసలు ఏం జరిగిందని మాకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నావు, ఏమీ చెప్పలేకపోతున్నావు అన్నాడు చంద్రకాంత్. అంకుల్, శ్వేత మీకు తెలుసు కదా. మొన్న ఒకరోజు నైట్ తను రంగాన్ని తీసుకుని మా దగ్గరికి వచ్చింది. నా గురించి అను గురించి బ్యాడ్గా మాట్లాడుతూ నేను కావాలనే ఉద్దేశంతో అను తన మీద రంగా చేత నిందలు వేయించిందని, ఇదంతా జరగడానికి అనునే కారణమని శ్వేత అనడము, అది అను తట్టుకోలేక శ్వేత మీదకి కోపంగా వెళ్ళడము అంతా నిమిషాల్లో జరిగిపోయింది. అను ఆవేశంగా శ్వేతని ఏం చేస్తుందో అని నేను అనుని ఆపడానికి కొట్టాను. నా మీద కోపంతో అను ఆ రోజు నైట్ ఇంట్లో నుంచి బయటికి వచ్చేసింది. ఆకతాయి రౌడీలు తనని చుట్టుముట్టారు. వాళ్ళ నుంచి తనని సేవ్ చేయడానికి నేను విక్రమ్ చాలా కష్టపడ్డాం. ఆ ప్రయత్నంలోనే తన తలకి దెబ్బ తగిలింది అన్నాడు అభి. అభి చెప్పేది వింటూ చాలా కోపంగా అభిరామ్ వైపు చూస్తూ, ఏంటి, మా అమ్మాయి వెంట రౌడీలు పడ్డారా? అర్ధరాత్రి మా అమ్మాయి బయటికి వచ్చేసిందా? అది కూడా మీకు తెలియకుండా? అయినా అను ఎలా బయటికి వచ్చింది? ఆడపిల్లని కొట్టడం ఏమిటి? శ్వేత మాటలు నమ్మి నువ్వు అనుని ఎలా కొట్టావు అని చాలా కోపంగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు చంద్రకాంత్. అంకుల్ ప్లీజ్ కొంచెం కూల్గా వినండి. అనుని నేను కొట్టి ఉండకూడదు, నిజమే. కానీ అప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకవేళ అను శ్వేత మీద దాడి చేస్తే శ్వేత దానిని చాలా పెద్ద విషయం చేస్తుంది. అను మీద కేసు పెట్టినా పెట్టచ్చు, అటెంప్ట్ టు మర్డర్ అని. అను చదువుకుంటున్న స్టూడెంట్, తన ఫ్యూచర్ పాడవకూడదని ఆ క్షణం అలా ఆలోచించి కొట్టాను. అంతేకాని తన మీద నమ్మకం లేక కాదు. శ్వేత నాకు చిన్నప్పటి నుంచి తెలిసినా కూడా తనని నేను పరాయి అమ్మాయిలాగానే ట్రీట్ చేస్తున్నాను. అందుకనే తనని కొట్టలేకపోయాను. అను నా మనిషి అనుకున్నాను కాబట్టే కొంచెం చనువు తీసుకుని తనని అలా ఆపడానికి ట్రై చేశాను. అంతేగాని దురుద్దేశం లేదు. నేను శ్వేత మాటలు నమ్మి అనన్యను అవమానించట్లేదు. శ్వేత నా స్నేహితురాలు. తనకి ఎప్పుడూ నా జీవితంలో ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇంకా అను గురించి మీకు చెప్పక్కర్లేదు. అను అంటే నాకు చాలా ఇష్టం. ఒక్క మాటలో చెప్పాలి అంటే అను లేకుండా అస్సలు నన్ను నేను ఊహించుకోలేను. తను వెళ్ళిన వెంటనే మేము గమనించాం కాబట్టే అను ఈరోజు సేఫ్గా ఉంది అన్నాడు అభిరామ్. నువ్వు 100 చెప్పినా అభి, నా కూతురు అలా అర్ధరాత్రి ఇల్లు వదిలి వెళ్ళడం, అది మీరు పట్టించుకోకపోవడం వలనే కదా ఇదంతా జరిగింది.
ఒకవేళ జరగకూడనిది ఏదైనా జరిగి ఉంటే అన్నాడు చంద్రకాంత్ చాలా కోపంగా. అంకుల్, నేను ఇలా మాట్లాడుతున్నానని మీరు ఏమీ అనుకోవద్దు. ఇదే సిచ్యువేషన్ ఒకసారి మీ ఇంట్లో అమృత పెళ్ళి అప్పుడు వచ్చింది, మర్చిపోయారా? అనుకి ఈ ప్రాబ్లం మా ఇంట్లో మొదలవలేదు. తనని ఫస్ట్ నుంచి ఎవరో టార్గెట్ చేస్తున్నారు. ఆ రోజు కూడా అనుని వెంబడిస్తూ రంగా చాలా ఏడిపించాడు. అనుని సేవ్ చేసి నేనే ఇంటికి తీసుకువచ్చాను. అప్పుడు అను చుట్టూ చాలామంది ఉన్నా తను బయటికి వెళ్ళలేదా? సిచ్యువేషన్ అలా వచ్చింది అన్నాడు అభి. అయితే నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు అభి? రేపొద్దున్న మా అమ్మాయి ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆ రౌడీలు వెళ్ళనిస్తారా? అల్లరి మూకలతో మేము వేగగలమా? ఏదో గుట్టుగా సంసారం చేసుకుంటున్నాను. 3 ఆడపిల్లల తండ్రిని. ఎవరినని కాపలకాయను? ఇప్పుడు ఆ రౌడీలను నువ్వు కొట్టావు. వాడు కోపంతో రేపటి నుంచి అణు చుట్టూ తిరగకుండా ఉంటాడా ఏమిటి? వాడి నుంచి నా కూతుర్ని ఎలా కాపాడుకోగలను అన్నాడు చంద్రకాంత్ ఆవేశంగా. అంకుల్, మీరు వరి కాకండి. అనుకి నేను తోడుగా ఉంటాను. కాలేజ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నేనే తీసుకువస్తాను అన్నాడు అభి. నువ్వు ఏదైనా చెప్పు అభి. ఇంత జరిగిన తర్వాత అభిని మళ్ళీ చదువుకోవడానికి పంపించాలి అంటే నేను ఖచ్చితంగా ఆలోచించాల్సిందే. కీడెంచి మేలెంచాలి అంటారు కదా. తను ఇంకా కాలేజ్కి రాదు, ఇంట్లోనే ఉండి చదువుకుంటుంది అన్నాడు చంద్రకాంత్. అంటే మీ ఉద్దేశం ఏంటంకుల్? అను చదువు ఈ 4 గోడలకే పరిమితం చేస్తారా? తను ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతోంది. ఈ టైంలో తన చదువు ఆపేస్తారా? ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి. అయినా నేను తనకి తోడుగా ఉంటానని మీకు ప్రామిస్ చేస్తున్నాను కదా అంకుల్ అన్నాడు అభి. వద్దు అభి, ఇప్పుడు నువ్వే కదా అన్నావు. నీ ఫ్రెండ్ అదే ఆ శ్వేత నా అను గురించి నీ గురించి చాలా దరిద్రంగా మాట్లాడిందని. ఈరోజు తను మాట్లాడింది, రేపు ఇంకొకరు మాట్లాడతారు. పెళ్ళి కావాల్సిన పిల్ల ఇలాంటి నిందలు మోయడం నాకు అస్సలు ఇష్టం లేదు. నేనే తప్పు చేశాను. మీ ఇంటికి తనని పంపించకుండా ఉండాల్సింది అన్నాడు చంద్రకాంత్. అంకుల్, దీనికి సొల్యూషన్ ఇంతేనా? అనుని చదువు మానిపించేసి ఇంట్లో పెడితే ఆ రౌడీల నుంచి అను తప్పించుకున్నట్లేనా? లేకపోతే ఇంక ఎవ్వరూ అలాంటి మాటలు అనరా? ఇలా ఎన్ని రోజులు అనుని ఇంట్లోనే ఉంచి బంధించాలని అనుకుంటున్నారు? ఇది కరెక్ట్ కాదు కదా. ఎప్పుడో ఒకప్పుడు బయటికి రావాలి కదా. అయినా తప్పు చేసిన వాడు చక్కగా తిరుగుతూ ఉంటే ఏ తప్పు చేయని అను 4 గోడల మధ్య ఎందుకు ఉండాలి అన్నాడు అభిరామ్. అలా అనుకునే ఆడపిల్లలైనా కూడా స్వేచ్ఛనిచ్చాను, నమ్మాను. తనని అంత ధైర్యంగా మీ ఇంటికి పంపించాను. నా ఇంట్లో ఉన్నంత వరకు నా కూతురు ఏనాడు అంత అర్ధరాత్రి గడప దాటి బయటికి వెళ్ళలేదు. అలా దాటినందుకే కదా ఆ రౌడీలు తన వెంట పడ్డారు. ఇప్పుడు చదువుకోవడానికి తను వెళ్ళినా నేను ఇంట్లో ప్రశాంతంగా ఉండలేను. ఇప్పుడు ఏ నమ్మకంతో తనని చదువుకోవడానికి పంపించాలి? నిన్ను నమ్మే కదా మీ ఇంటికి పంపించాను అన్నాడు చంద్రకాంత్. అంకుల్, మీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకున్నాను కదా. తనకేమీ కాలేదు. సేఫ్గా మీ ముందుకు తీసుకువచ్చాను అన్నాడు అభి. తీసుకువచ్చావు అభి, ఇప్పుడు సేఫ్గా ఇంటికి తీసుకువచ్చావు. ఒకవేళ ఏదైనా జరిగి ఉంటే అప్పుడు ఏం చెప్పేవాడివి? ఇప్పుడు సేఫ్గా తీసుకువచ్చాను అంటున్నావు. ఈసారి సేఫ్గా తీసుకురాకపోతే మీ అమ్మాయి అర్ధరాత్రి ఇల్లు వదిలి వెళ్ళింది, అందుకే ఈ పరిస్థితి తెచ్చుకుంది అని చెప్పేవాళ్ళు కదా అన్నాడు చంద్రకాంత్. అంకుల్ ప్లీజ్, మీరు అలా మాట్లాడకండి. అనుకి ఏమీ కాదు. తనకి నేను ఉన్నాను, నేను చూసుకుంటాను అన్నాడు అభి. అభి, నువ్వు మా ఫ్యామిలీని చూస్తూనే ఉన్నావు కదా. ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇలా గొడవలు గోళలు అంటే నేను భరించలేను. నా కుటుంబం పరువు ప్రతిష్టలు నాకు చాలా ముఖ్యము. నా కూతుర్లని నా పరువుగా భావిస్తాను. ఒక్కొక్కరిని గౌరవంగా అత్తవారింటికి పంపించి నా బాధ్యతలు నెరవేర్చాలి అనుకుంటున్నాను. అనన్య పెళ్లి విషయం కూడా మీ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడాను. ఆడపిల్లకి ఈ రోజుల్లో చదువు చాలా అవసరమని నాకు నచ్చ చెప్పావు. నా కూతుర్ని నీ ఇంటికి తీసుకువెళ్ళావు. నేను కూడా ఎంతో నమ్మకంగా పంపించాను. ఏ తండ్రి పెళ్లి కాని అమ్మాయిని అలా వయసులో ఉన్న అబ్బాయి ఇంటికి పంపించి ఉండడు. నేను నిన్ను అంతగా నమ్మాను కనుకే ఎంతో ధైర్యంగా నా కూతుర్ని పంపించాను. కానీ నువ్వు చేసిందేమిటి? ఎంత పెద్ద గొడవ జరిగినా సరే ఆడపిల్లని కొట్టడం ఏమిటి? అది కూడా తనతో ఇంకా ఏ రిలేషన్ మొదలవ్వకముందే. ఆ రోజు పోలీస్ స్టేషన్లో కూడా శ్వేత మీద నాకు అనుకి కూడా
డౌట్ వచ్చింది. కానీ నువ్వేమన్నావు? శ్వేత అలాంటిది కాదు అంకుల్ అంటూ మమ్మల్నే కన్విన్స్ చేసేసావు. అప్పుడు కూడా శ్వేతకే సపోర్ట్ చేశావు. నీ ప్రవర్తన ఇలాగే ఉంటే మా అనన్యని నీకు ఇవ్వాలంటే నేను చాలా ఆలోచించాలి. ఒకవేళ నేను ఇచ్చి చేసినా తను సుఖంగా అయితే ఉండదు అన్నాడు చంద్రకాంత్. అదేంటి అంకుల్, ఇప్పుడు నేనేం చేశానని? మీకు నిజం చెప్పడమే నా తప్ప? అబద్ధం చెప్పి నవ్వుతూ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా. అలా చెయ్యకుండా నిజాయితీగా జరిగింది జరిగినట్టు చెప్పడమే నేను చేసిన తప్ప అన్నాడు అభిరామ్. కాదు అభి, నేను చెప్పింది నీకు అర్థం కావట్లేదు. అనుకి నీకు గొడవ జరగడానికి కారణం శ్వేతే అని నీకు తెలుసు కదా. అయినా కూడా శ్వేత గురించి నువ్వు అంత పాజిటివ్గా మాట్లాడడం నాకు కరెక్ట్ అని అనిపించట్లేదు. అంకుల్, నాకు కొంచెం టైం ఇవ్వండి. ఈ గొడవంతటికి కారణమైన ఆ రంగాన్ని ఎక్కడ ఉన్నా పట్టుకుంటాను. వాడి చేత 3 చెరువుల నీళ్ళైనా తాగించి నిజం కక్కిస్తాను. దీని వెనకాల ఒకవేళ నిజంగా శ్వేత ఉంటే తన మొహం చూడనైనా చూడను అన్నాడు అభిరామ్. సరే అభి, ఫస్ట్ వెళ్ళి ఆ పని చూడు, నిజం తెలుసుకో సీరియస్గా అన్నాడు చంద్రకాంత్. ఓకే అంకుల్, ఇప్పటి నుంచి రంగాన్ని వెతికే పనిలో ఉంటాను. కానీ వెళ్ళే ముందు ఒక్క మాట. నిన్నటి వరకు నేను మాత్రమే అనుని ఇష్టపడ్డాను. కానీ ఈ రోజు నుంచి అను కూడా నన్ను ఇష్టపడుతోంది. అది కూడా మా ఇద్దరి మధ్య గొడవ జరిగిన తర్వాతే నేనేంటో తను తెలుసుకుంది. తనని నేను కొట్టాను అన్న కోపం తనకి కొంచెం కూడా లేదు. అర్ధరాత్రి అను ఇంట్లో లేకపోతే చాలా కంగారు పడ్డాను. తన కోసం పిచ్చివాడిలాగా రోడ్లన్నీ పట్టుకుని తిరిగాను. ఒక 10 మంది రౌడీల మధ్యలో అనుని చూస్తే నా గుండె ఆగిపోయినంత పని అయ్యింది. నాకేమైనా పర్వాలేదు, అను సేఫ్గా ఉంటే చాలు అనుకున్నాను. ఒక్కడినే అన్న ఆలోచన కూడా రాలేదు. 10 మందితో గొడవ పడ్డాను. అప్పుడు అర్థమైంది అనుకి తనని నేనెంత ప్రేమిస్తున్నానో. ఆ క్షణమే తను స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యింది పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకోవాలి అని. ఈ విషయం నాకు అనునే చెప్పింది. మీరు మా డాడీతో మన పెళ్లి విషయం మాట్లాడండి, నేను పెళ్లి చేసుకునే మన ఇంటికి వస్తాను అని అను అన్న మాటలు నాకు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. తనకి నేను మాట ఇచ్చాను అంకుల్, తననే పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకుని మా ఇంటికి తీసుకువెళ్తాను. మీరు నన్ను కాదని తనకి వేరే సంబంధాలు చూసినా అను అస్సలు చేసుకోదు, నేను జరగనివ్వను అంటూ అభిరామ్ కూడా చాలా సీరియస్గా చెప్పి అక్కడి నుంచి బయటికి నడిచాడు. అభిరామ్ బయటికి నడవగానే భర్త ప్రవర్తనకి చాలా ఆశ్చర్యపోతూ, అదేంటండి అభిరామ్తో అలా మాట్లాడారు? అతనంటే మీకు చాలా అభిమానం కదా, అతనితో అలా మాట్లాడారు, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. మీ అమ్మగారు ఆడపిల్లని ఆ ఇంటికి ఎలా పంపిస్తావురా అని మిమ్మల్ని చాలాసార్లు అడిగినా, అమ్మ ఆ ఫ్యామిలీ గురించి నాకు తెలుసు, నాకు నమ్మకం ఉంది అని మీరే చెప్పేవారు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు. ఆ అబ్బాయిని అంతలాగా అవమానిస్తున్నారు, అనుమానిస్తున్నారు. జరిగిన దాంట్లో అభిరామ్ తప్పు ఏమైనా ఉందా అంది గంగ. గంగ, వాళ్ళ ఇంట్లో మన అమ్మాయి ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసిందో నాకైతే తెలీదు. కానీ ఆ శ్వేత నిన్న మా ఆఫీస్కి వచ్చి నాతో ఎంత దారుణంగా మాట్లాడిందో నీతో చెప్పలేను. ఒక తండ్రి దగ్గర ఒక కూతురు గురించి ఎలా మాట్లాడకూడదో నా దగ్గర అను గురించి అలా మాట్లాడింది. ఆ శ్వేత డబ్బు ఉంది అన్న అహంభావంతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తోంది. డబ్బులు పడేసి రౌడీలతో పిచ్చి పిచ్చి పనులు చేయిస్తోంది. తనను నేను ఎదిరించలేను, ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఉంది. మీరందరూ నాకు చాలా ముఖ్యం. ఆ రౌడీలలో ఏ ఒక్కరు మిమ్మల్ని ఏం చేసినా నేను తట్టుకోలేను. అలా అని నా కూతురు మీద నిందలు వేస్తుంటే చూస్తూ ఊరుకోలేను. అందుకనే అభిరామ్ని రెచ్చగొట్టి పంపించాను అన్నాడు చంద్రకాంత్. ఏంటండి మీరనేది? శ్వేత మీ ఆఫీస్కి వచ్చిందా? ఈ విషయం ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? అసలేం మాట్లాడింది అంది గంగ. ఒక సూట్ కేసు నిండా డబ్బులు తీసుకువచ్చి, నీకు ఎంత డబ్బు కావాలో తీసుకో, ఏదేమైనా మీ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉన్న బ్రెయిను. బాగానే నరేంద్ర సార్ వాళ్ళ ఫ్యామిలీని బుట్టలో వేశారుగా. కూతుర్ని ఎరగా పెట్టి ఆస్తిని కొట్టేయాలనుకుంటున్నావు, సిగ్గులేదా అంటూ పిచ్చి పిచ్చిగా వాగింది. నీ కూతురికి చెప్పు నా అభిని వదిలేయమని. అభి కన్నా అందమైన వాళ్ళు సొసైటీలో చాలామంది ఉన్నారు. ఎవరో ఒకరిని చూసుకుని సెటిల్ అయిపోమ్మను. ఈ డబ్బు చాలదంటే ఇంకా పడేస్తాను
అంటూ నోటికి వచ్చిన వాగుడంతా వాగింది. చాలా బాధగా అనిపించింది నాకు. చెప్పలేకపోతున్నాడు చంద్రకాంత్. ఏంటండి మీరు మాట్లాడేది? ఇదంతా నిజమా? అంత చెండాలంగా మాట్లాడితే మీరు చూస్తూ ఊరుకున్నారా? చెంప చెల్లు మణిపించాల్సింది అంది గంగ ఆవేశంగా. కొడితేనో తిడితేనో అలాంటి మనుషులకు బుద్ధి రాదు గంగ. మానసిక వైకల్యంతో బాధపడుతోంది. అభి చుట్టూ ఈ కథంతా నడుస్తోంది. దీనికి అభి మాత్రమే సమాధానం చెప్పగలడు. అనుని నిజంగా ఇష్టపడితే అభిరామ్ శ్వేతకి బుద్ధి చెప్పి తీరుతాడు. ఒకవేళ అభి ఈరోజు మనకి భయపడి అబద్ధం చెప్పినట్లయితే 100 ఆరైనా సరే అనుతో అభిరామ్ పెళ్లి జరపడానికి నేను అస్సలు ఇష్టపడేవాడిని కాదు. కానీ అభి భయపడకుండా నిజం చెప్పాడు. నా మనసులో ఇంతకు ముందు కన్నా మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు అన్నాడు చంద్రకాంత్. అభిరామ్ కోపంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం చూసి అను అభిరామ్ వెనకాలే పరుగు తీసింది. సార్ సార్ ఆగండి, ఏమైంది? పైన ఏం మాట్లాడారు ఇంతసేపు అడిగింది అను. అనన్యని ఒక్కసారిగా దగ్గరికి లాక్కుని గట్టిగా హక్ చేసుకున్నాడు అభిరామ్. అభిరామ్ అలా హక్ చేసుకునేసరికి స్టాచ్యూలాగా ఉండిపోయింది అను. అను, ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా భయపడకు. నేను నీకు టచ్లోనే ఉంటాను. రోజు ఈవినింగ్ ఇక్కడికి వస్తాను. మార్నింగ్ కాలేజీకి రెడీ అవ్వు. ఎవరు వద్దన్నా నేను నిన్ను కాలేజీకి తీసుకువెళ్తాను అన్నాడు అభి. అసలు ఏమైంది సార్? మీరు ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నారు అంది అనన్య అభిరామ్ కౌగిలిని విడిపించుకుంటూ. అను, నేను నిన్ను కాకుండా వేరే ఎవరినైనా పెళ్లి చేసుకుంటాను అన్న ఊహ నీకెలా ఉంటుంది? అనన్య కళ్ళలోకి చూస్తూ అడిగాడు అభి. మీరు నన్ను కాకుండా వేరొకరిని ఎలా చేసుకుంటారు? అయినా నేను చూస్తూ ఊరుకుంటానా? చంపేస్తాను అంది అను కోపంగా. అనన్య బిహేవియర్ చూసి పెదవుల మీద చిరునవ్వుతో తనని మరొకసారి గట్టిగా హక్ చేసుకుని, చాలను, నువ్వు ఇదే మాట మీద ఉండు. మన మధ్యకి ఎవ్వరు వచ్చినా అస్సలు రానివ్వద్దు. నేను నిన్ను ఈరోజు ఈవినింగ్ కలుస్తాను. జాగ్రత్త, మందులు వేసుకో అని అనన్యకి చెప్పి బైక్ స్టార్ట్ చేసి స్పీడ్గా వెళ్ళాడు అభిరామ్. అను అభిరామ్కి బాయ్ చెప్పి లోపలికి వస్తుంటే గుమ్మంలోనే నుంచుని చూస్తూ, ఏంటే ఇది? పిదపకాలం పిదప బుద్ధులు. అవ్వా, మా రోజుల్లో లేవమ్మా ఇవన్నీను. ఆ అబ్బాయి మీద అలా పడిపోతున్నావేమిటే అంది పెద్ద నోరు చేసుకుని ఆశ్చర్యంగా మనవరాలి వైపు చూస్తూ కేకలు వేస్తోంది. ఏంటి బామ్మ, నీకు కళ్ళు కనిపించట్లేదా? సైట్ పెరిగిపోయిందేమో. నేనెక్కడ అతనిని పట్టుకున్నాను? అతనే నన్ను పట్టుకున్నాడు. కావాలంటే నువ్వు అతనిని అడుగు. అన్నట్టు ఇది పిదపకాలం కాదు, వర్షాకాలం అంటూ నవ్వుతూ లోపలికి వెళ్ళింది అను. స్పీడ్గా వెళ్తున్న అభిరామ్ ఫోన్కి పదే పదే కాల్స్ వస్తూనే ఉన్నాయి. బైక్ పక్క కాపి కాల్ లిఫ్ట్ చేశాడు. హలో సార్, మేము సిటీ హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నాము. మార్నింగ్ ఒక ఎమర్జెన్సీ కేసు వస్తే జాయిన్ చేసుకున్నాము. ఆవిడ ఫోన్లో మీ నెంబర్ ఉండడం చూసి మీకు కాల్ చేశాం అంటూ నర్స్ వాయిస్. ఆ నెంబర్ శ్వేతదే కావడంతో యాక్సిడెంట్ శ్వేతకే అయ్యిందని అర్థం చేసుకున్నాడు అభిరామ్. వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా? వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.